రాష్ట్రంలో పీఎం స్వనిధి పథకానికి సంబంధించి పీఎం స్వనిధితో ఆర్థిక చేయూత 4 ఏళ్ల కిందట కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించడంతో వీధి వ్యాపారులు బతుకుల్లో ఇబ్బందులైతే పడ్డాయి. తిరిగి పరిస్థితులు మెరుగుపడ్డాక చిన్న వ్యాపారాలు చేసుకునేవారు పెట్టుబడికి డబ్బు లేక ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి అర్హులైన వారికి గుర్తింపు కార్డులను అన్ని ఇచ్చి బ్యాంకు రుణాలను అయితే మంజూరు చేసింది. మొదటి విడతగా 10,000 అందించగా తిరిగి చెల్లించిన వారికి రెండో విడతలో 20,000 అయితే రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. 2 ఏళ్ల కిందట మూడో విడతగా ప్రభుత్వం రుణ పరిమితిని 50,000 కూడా పెంచింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం క్యూఆర్ కోడ్ స్కానర్లకు ఉచితంగా అందజేసింది. నెలలో 100కు పైగా డిజిటల్ లావాదేవీలు చేసిన వ్యాపారులకు రూ. 100 క్యాష్ బ్యాక్ కూడా వారి ఖాతాలో అయితే జమ చేసిందనమాట. అయితే మూడో విడత రుణానికి కొర్రీలు అయితే పెట్టారు. మొదటి విడతగా 10,000, రెండో విడతగా 20,000 ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేసిన బ్యాంకర్లు మూడో విడత కింద 50,000 రుణానికి మాత్రం సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటేనే రుణాలు ఇస్తామని, లేకుంటే ఇవ్వబోమని హెచ్చరించారు. ప్రతి నెల సకాలంలో వాయిదాలు చెల్లిస్తేనే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. ఒక్కో సీజన్లో వ్యాపారం సరిగ్గా జరగకపోతే వాయిదాల చెల్లింపులు ఆలస్యం అవుతూ ఉంటుంది. దీంతో సిబిల్ స్కోర్ పడిపోయింది. వాస్తవానికి పీఎం స్వనిధి పథకానికి కేంద్ర ప్రభుత్వం పూచీకత్తు అయితే ఇస్తుంది. ఒకవేళ రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోతే అలాంటి వారి రుణాలను ఖాతాలను కేంద్ర ప్రభుత్వమే సెటిల్ చేస్తుంది. 2 ఏళ్ల కిందట 10,000, 20,000 రుణాలు తీసుకున్న వారు కొంతమంది బ్యాంకులకు డబ్బు కట్టకపోతే ఆ బకాయిలను ప్రభుత్వమే చెల్లించింది. మొదటి 2 విడతల కింద తీసుకున్న రుణాలను ఎలాంటి షరతులు చెప్పని బ్యాంకర్లు 50,000 రుణానికి సిబిల్ స్కోర్ తెలియజేయడంతో వీధి వ్యాపారులు ఆందోళన అయితే మొదలైందనమాట. సో ఇప్పుడు ప్రభుత్వం కలగజేసుకొని వీళ్ళకి కూడా ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు అయితే ఇప్పించాలని వీరైతే కోరుతున్నారన్నమాట. సో ఇది మనకి పీఎం స్వనిధిలో పథకంలో 50,000 రుణానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని